ఏ థ్రిల్లర్‌కైనా కాన్‌ఫ్లిక్ట్ ఎంత కొత్తగా ఉంటే ఇంట్రెస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. సో, పెళ్ళైన అమ్మాయిలందరూ పెళ్ళైన రోజే చనిపోతున్నారు. చాలా అది శాపం అంటున్నారు గానీ, వీళ్ళకి మాత్రం వరంలా మారింది ఆర్టిస్టులకి. సో, ఇప్పుడు టీమ్ ఇప్పుడు మనతో ఉన్నారు అభిజ్ఞ అండ్ చరణ్. సో, కథ వినగానే ఏమనిపించింది అభిజ్ఞ మీకు? డెఫినెట్లీ మీరన్నట్టు చాలా థ్రిల్లింగ్ ఉండిందండి. అండ్ చాలా తక్కువ మంది ఫీమేల్ కానిస్టేబుల్ రోల్స్ చేస్తారు నాకు తెలిసింది. అది ఇంకా ఈ 90స్‌లో సెటప్ అయింది అంటే నాకు నేర్చుకునే ఆపర్చునిటీ తెలిసింది. ప్లస్ ఈ విరాటపాలెం అనే ఊరిలో ఒక వరల్డ్ బిల్డ్ చేసి అంత బిలీవబుల్లీ అంత రియలిస్టిక్‌గా రాశారు. సో, ఐ వాంటెడ్ టు జస్ట్ డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్‌డ్రాప్‌లు కొత్త కొత్త కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అవుతున్నాయి. కాన్‌ఫ్లిక్ట్ ఎంత కొత్తగా ఉంటే ఆడియన్స్ ఎంత బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో, మేము ట్రైలర్‌లో చూసినంత వరకు అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారనేది దాని వెనకమాల ఏదైనా క్రైమ్ ఉందా? లేకపోతే నిజంగా శాపమా? లేకపోతే మీనా ఏం చేస్తుంది అందులోకి వెళ్ళిన తర్వాత? మీనా కూడా పెళ్లి చేసుకుంటుందా? ఏంటో చేయటానికి అనే డౌట్స్ వచ్చినాయి. నేను ఎంతవరకు చెప్పొచ్చు? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా నేను. డెఫినెట్‌లీ ట్రైలర్‌లో చూసినట్టయితే ఆ ఊరికి శాపం ఉంది. ఆ శాపంలో మన పెళ్లి కూతురు చనిపోతుంది. మురారి కైండ్ ఆఫ్ శాపమా? నేను చెప్పలేను. చెప్పేస్తే దొరికిపోతాను. ఎందుకంటే శాపం అంటే మనకి ఐకానిక్‌గా మురారి గుర్తొస్తుంది. సో, ఒక ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కూడా అదే ఇంపాక్ట్ ఉంది. శాపం అనగానే మనకి గుడి, ఊరు, శాపం అనగానే మురారి గుర్తొస్తుంది. సో, కాకపోతే అక్కడ అక్కడంటే జనరేషన్స్ లాస్ అవుతుంటారు. ఇక్కడ ఒకే ఊళ్ళో అమ్మాయిలు రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. అదే ఫ్యామిలీలో వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో, ఇక్కడ అమ్మాయిలు పెళ్లి కాగానే చనిపోతున్నారు. పెళ్లి కాకపోతే చనిపోరా? పెళ్లి కాకపోతే చనిపోరు. అందుకే ఆ ఊరిలో ఓన్లీ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, ఆ గ్రామంలో అదే టైంలో పీసీ మీనా వస్తుంది. తన థింకింగ్ ఏంటిది అంటే దేవుడిని నమ్ముతుంది కానీ మూఢనమ్మకాలని నమ్మదు. సో, తనకు తెలుసు. ఆ క్రమంలో ఐ థింక్ ఏదో ఉంది, ఎందుకు గుడ్డిగా నమ్మేస్తున్నారు అని. కళ్ళ ముందు ఇలా అవుతుంటే తను ఉండలేక ఇంకా కిట్టు సహాయంతో ఫుల్లీ అండి. యాక్చువల్లీ వితౌట్ కిట్టు అసలు మిస్టరీ సాల్వే అవ్వద్దు. అన్ని చిన్నదానికి కిట్టు నువ్వు పట్నం వెళ్ళాలి. కిట్టు చరణ్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ చరణ్ ఇస్ అ గుడ్ కాలీగ్. వి స్టార్టెడ్ మేము చాయ్ బిస్కెట్ కలిసి వర్క్ చేసాము. బట్ త్రూ దిస్ నౌ ఈజ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ టాలెంటెడ్, వెరీ గుడ్ పర్సన్ అండి. సూపర్, మంచి సర్టిఫికేట్ వచ్చింది చరణ్. సో దీని వరకు కట్ చేసి నేను ప్రమోట్ చేసుకుంటాను. సో మీకేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విరాటపాలెంతో, మీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను రిలేట్ అయింది కూడా అదే అండి. చిన్నప్పటి నుండి మూఢనమ్మకాలు మా ఇంట్లో నేను నమ్మేవాడిని చిన్నప్పుడు. ఇది జరిగితే అది జరుగుతుందంట, ఇది చేస్తే అది జరుగుతుందంట అని. అవి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేవి, వినడానికి బాగుండేవి. సో ఆటోమేటిక్గా మనం ఓన్ చేసుకునేవాళ్ళం. పెద్ద అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి కొన్ని కొట్టిపెట్టేస్తుంటాం, కొన్ని నమ్ముతూ ఉంటాము. అలా ఈ సిరీస్లో దాన్ని సివియారిటీనే ఒక ఊరిలో జరిగితే అది ఎలా ఉంటుందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అది ఒక అమ్మాయి క్రాక్ చేయడం, ఒక ఆడవాళ్ళు చనిపోతూ ఉండడం, దాన్ని వచ్చి ఇంకో అమ్మాయి వచ్చి క్రాక్ చేయడం అనేది ఇట్ మేడ్ సెన్స్. మాకు ఇలాంటి క్యారెక్టర్స్లో ఏదైనా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని చూడటం కన్నా కొత్త వాళ్ళని చూడటం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాం. మీ ఇప్పుడు అభిజ్ఞ లాంటి వాళ్ళని చూస్తుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం అన్న ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. సో అందుకని ఈ క్యారెక్టర్కి మీరు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇమేజ్ క్యారీ చేసే ఆర్టిస్టులు కనుక ఈ క్యారెక్టర్ చేస్తుంటే మేము ఈ సిరీస్ని చాలా రిలాక్స్డ్గా చూసాం, ఏదో ఒకటి చేస్తారులే అని. సో మీకేంటి మీ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్టిస్ట్గా ఇది ఎంత మంచి ఆపర్చునిటీ అని అనుకుంటున్నారు? మాకు చాలా పెద్ద ఆపర్చునిటీలా కనిపిస్తుంది. ఎందుకంటే టైటిల్ రోల్ని ప్లే చేయటం అనేది ఇనీషియల్ స్టేజ్లో ఆర్టిస్ట్కి చాలా అరుదుగా దొరుకుతుంటుంది కదా, ఎలా చూస్తారు దీన్ని? డెఫినెట్లీ పెద్ద ఆపర్చునిటీ అండి. నాట్ ఎవ్రీ డే యు వేకప్ లేవగానే ఇలాంటివి మనం చూడము. అది ఎప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని అడుగుతాను, అందరు లక్ అని అంటారు. నాకు అర్థమైంది కదా మీ కష్టానికి ఎందుకు మీరు ఇవ్వరు. ఇవాళ ఇదంతా అవుతుంటే నేను చెప్పలేను, లక్ అనే చెప్పగలను. ఇలా ఎందుకైంది నాకు తెలియదు. సో
చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఒకటి. ఇంకొకటి ఈ లక్ అవకాశం తీసుకొస్తుంది కానీ టాలెంటే ముందుకు తీసుకెళ్ళిద్ది. సో ఆ అవకాశం అంటే ఆడియన్స్కి నచ్చేలా చేయటం అనేది అక్కడ మీరే ఉండాలి, లక్ ఉండదు. అవును అవును సో ఆ పార్ట్ ఎలా ఉంది? డెఫినెట్లీ బిలీవబుల్ అండి. ఇది వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఈజ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఐఎమ్ బ్యాక్డ్ బై ద బెస్ట్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఎంకరేజింగ్ ద స్క్రీన్ ప్రెజెన్స్. సో నేను ఆ కథని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. కృష్ణ గారు కూడా హూస్ ద డైరెక్టర్, హీ బిలీవ్డ్ ఇన్ మీ. ఆల్ మై కో యాక్టర్స్ ఆ స్పేస్ కూడా ప్రతి సీన్లో అదే క్రియేట్ చేయగలిగారు, అదే ట్రాన్స్లేట్ అయింది. సో వన్ థింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇస్ దిస్. మీ మీద మీ కాన్ఫిడెన్స్తో పాటు డైరెక్టర్ కూడా ఉండాలి, ఎందుకంటే అతని విజన్లో మీరు ఫిట్ అయితేనే సో ఆ పాత్ర ముందుకెళ్తుంది. కృష్ణ గారి గురించి ఏం చెప్తారంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ మీ వాకింగ్ స్టైల్ మారింది, కొంచెం ఆ పోలీస్ ట్రైనింగ్ అలా తీసుకున్నారా కాస్త? నేను యాక్చువల్లీ నా మాస్టర్స్లో ఆర్మీ ట్రైనింగ్ ఉండే అండి. వాజ్ పార్ట్ ఆఫ్ మై ఎన్సిసి. సో ఐమ్ అ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ too, so automatically posture maybe fit in అయిందేమో. సో I also come from that background, సో కొంచెం ఆ టింజ్ హెల్ప్ అయిందేమో. బట్ దీనికి పర్టికులర్లీ కృష్ణ గారి హెల్ప్, హీ అలౌడ్ మీ టు ఎక్స్ప్లోర్. తనకి ఐ థింక్ యూ కెన్ ఆల్సో వౌచ్ ఫర్ ఇట్ దట్ హీ అలౌ చేస్తారు. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టరు, ఇలానే ఉండాలమ్మా అలానే ఉండాలి అని చేయరు. క్యారెక్టర్ని ప్రాపర్గా ఫీల్ అయ్యి చేయమని అన్నారు. సో ఒక పోలీస్ కాప్గా తను అలా చూడొద్దు, ఒకవేళ ఎక్కువగా ఫీల్ అయిపోయినా నువ్వు కాప్వి, నువ్వు నమ్మవు కదా దీన్ని అని. సో ఆ రీడైరెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవ్వగలిగింది. కృష్ణ గారితో పనిచేస్తే మెయిన్ చేయాల్సింది ఏం పెద్దగా ఉండదు, ఆయనే మొత్తం డిజైన్ చేసి పెట్టేస్తారు, మేము వెళ్ళి అది చెప్పింది చేస్తే చాలు, ఓకే పని అయిపోయినట్టు. మీకు ఎవ్రీ ట్రైలర్స్లో కూడా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటేనే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో అలా చూస్తే ఇది ఏ ఎపిసోడ్లో మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉండబోతుంది? అన్ని ఎపిసోడ్ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే లెట్స్ ఫస్ట్ ఎపిసోడ్లో ఒకళ్ళ మీద ఇది అనుకున్నాం అనుకో, అసలు ఈ ఊరేంటిది ఇంట్రొడక్షన్ కదా. అసలు ఎపిసోడ్ పరంగా ఒక జర్నీలోకి వెళ్ళిపోతాము, కానీ బెస్ట్ షాక్ ఆర్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ విల్ బి లాస్ట్ ఎపిసోడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇది ట్విస్ట్ అనేది, అస్సలకి ఎక్స్పెక్ట్ చేయము. మీరు ఆన్ లొకేషన్స్లో ఫస్ట్ మానిటర్ చూసుకున్నప్పుడు కానీ కొన్ని సీన్స్ చేసినప్పుడు కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అబ్బా ఈరోజు బెస్ట్ షాట్ ఇచ్చాను అంటే. చాలామంది చెప్తుంటారు ఈరోజు షూటింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను అని. సో అలాంటివి ఏమైనా గుర్తు చేసుకోవాలంటే ఏం చెప్తారు? నాకు అది లాస్ట్ సీన్ ఒకటి, ఐ హ్యాడ్ ఎ మోనోలాగ్. ఒక పెద్ద సీన్ ఉండే, 2 పేజీల సీన్ ఉండే, తనతో చేయాలి అది. అండ్ ఫస్ట్ అది ప్రాక్టీస్ చేసుకుంటూ నన్ను వెయిట్ చేస్తున్నాను, ఆ సీన్ ఎప్పుడు తీస్తారా అని చెప్పని. లాస్ట్ షాట్కి వచ్చింది ఆ సీన్ అది. అండ్ అది చేయంగానే కృష్ణ గారు మానిటర్ ముందు నుండి లేచి వచ్చి మరీ హక్ చేసుకున్నారు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ అది ఫస్ట్ టైం జరిగింది సెట్లో. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో ఆర్టిస్ట్కి ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్రిషియేషన్ తర్వాత రెమ్యునరేషన్ వస్తుంది. అది డైరెక్టర్ నాకు ఇంకా హ్యాపీ. సో అభిజ్ఞ, మీ మెమరీస్ ఏంటి? అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు కదా, సో దీని నుంచి ఏం టేక్ అవే ఉంది మీ కెరియర్కి? టేక్ అవే ఇస్ సో మెనీ, అలా పర్టికులర్లీ ఒకటి చెప్పలేను. ఒక టాప్ 5 లిస్ట్ చేద్దాం. I think one takeaway is always come prepared to set. That's basic. Usually prepared అంటే లైన్స్ ఒకటే కాదు, మెంటలీ ప్రిపేర్డ్ ఉండాలి. ఎందుకంటే లాంగ్వేజ్ కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా కావాలి. అన్నీ అంటే మెంటలీ రెడీగా ఉండాలి ముందు రోజు అనేది. ఎందుకంటే విత్ ఎస్పెషలీ కృష్ణ గారు సో పర్ఫెక్షనిస్ట్, వాళ్ళ టీం అంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు క్విక్గా ఉంటారు. సో మనకి మిస్టేక్ చేసే టైం లేదు, స్పేస్ లేదు, ఆల్రెడీ స్కెడ్యూల్ కూడా టైట్ ఉంది. సో సబ్మిట్ టు దెమ్, అది నా టేక్ అవే. ఎంత పేస్ ఉన్నా షేక్ అవ్వద్దు, ప్రిపేర్డ్గా ఉంటే యూ విల్ హ్యావ్ యువర్ గ్రౌండ్. సోల్జర్ లాగా ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. అంతే. సూపర్. మీ ముక్కు పుడక చాలా బాగుందండి. మీ టోటల్ కాస్ట్యూమ్కి మాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఎలా డిజైన్ చేశారో కానీ చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్ పూజకి వచ్చాము మేము, అంటే కంప్లీట్ తెలుగుతనం అక్కడ కనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి ముక్కు పుడక కూడా పెట్టుకోవడం. నాకు పెట్టుకున్న వెంటనే నేను వేరే మనిషిలా కనిపిస్తున్నా ఏంటి అనుకున్నా. దిగగానే అందరూ ముక్కు పుడక
ముక్కు పుడుకుతో నేను షార్ట్ చేయాలి అని. యా, ఐ డూ లుక్ లైక్ అ డిఫరెంట్ పర్సన్. ఐ లైక్ ఇట్. అంటే ఒక మోడర్న్ అటాక్స్లో ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తుంటాము. మాకు కాస్ట్యూమ్స్ వైజ్, క్యారెక్టర్ వైజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మీనా క్యారెక్టర్లో. మీనా క్యారెక్టర్ నుంచి ఒక బెస్ట్ మూమెంట్స్ ఏం తీసుకున్నారు? అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కదా. ఒక ఆర్టిస్ట్కి కొత్త క్యారెక్టర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు కొన్ని ఎక్స్పీరియన్స్లు మాకు తెలియాలంటే ముందు మీరు ఫీల్ అవ్వాలి. సో మీరేం ఫీల్ అయ్యారు మీనాలో? మీనాలో ఒక మంచి ఫెమినిన్ సైడ్ ఉందండి, కానీ మ్యాస్క్యులిన్ అది తన జాబ్ అలా ఉంది, ఎక్స్ప్లోర్ చేసే జాబ్. సో ఆ కాంప్లెక్సిటీ నాకు చాలా నచ్చింది. నా బెస్ట్ ఫేవరెట్ షాట్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ మీ ఇంట్రొడక్షన్ షాట్ ఫస్ట్ ఎపిసోడ్లో. ఏంటి, ఆడ పోలీస్ వస్తుంది అంటే ఇలా కిట్టు ఇలా తొంగి చూస్తాడు, అది తన ఇంట్రొడక్షన్ షాట్. అండ్ నేను స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తాను, అది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ విషయంలో కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా ఏంటంటే పోలీస్ పాత్రలు అనేసరికల్లా అమ్మాయిల్ని అబ్బాయిలుగా మార్చేస్తుంటారు. బాడీ లాంగ్వేజ్ కానీ, షౌటింగ్ కానీ. ఒక అమ్మాయిలాగా ఉంటూ కూడా టఫ్గా ఎందుకు ఉండకూడదు అనేది చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అలా ఆలోచిస్తారు. సో కృష్ణ గారు ఆ లిస్ట్లో వస్తారేమో. పర్ఫెక్ట్. అలాగే ఉంటుంది. లైక్ ఐ లవ్ దట్ పార్ట్ అబౌట్ ద సిరీస్ మొత్తం. అంటే స్ట్రాంగ్గా కనిపించక్కల్లా, ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే చాలు. అసలు మీరు సిరీస్ చూస్తే తెలుస్తుంది, మీనా లౌడ్ కూడా కాదు. ఎక్కడ లౌడ్ ఉండాలి అక్కడ ఉండాలి. హాఫ్ ఆఫ్ ద టైం నేనేం చేయొచ్చు అన్న డైలమాలోనే ఉంటుంది. మనకి టైప్ కాస్ట్ చేసేసారు పోలీస్ పాత్రలన్నింటినీ, ఇలాగే ఉండాలి. సో పోలీస్ అంటే యాక్షన్ ఉండాలి, షౌటింగ్ ఉండాలి, ఛాలెంజెస్ ఉండాలి, సవాళ్ళు ఉండాలి, ఎవరినో ఒకరిని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకురావాలి. ఇలాంటి కొన్ని టైప్ కాస్ట్ ఉన్నాయి. నాకు తెలిసి మీనా వీటన్నిటిని బ్రేక్ చేస్తుందేమో. నేను అడిగాను, నాకు ఒక్క యాక్షన్ సీక్వెన్స్ లేదు. సెకండ్ ఓకే. సో యాక్షన్ ప్రిపేర్ అయ్యారనమాట మీరు. ఐ లైక్ యాక్షన్, ఇట్స్ గుడ్, యూనో. నాట్ ఎవ్రీ డే యూ గెట్ దట్ ఆపర్చునిటీ. కానీ అసలు యాక్షనే లేదు, చేజ్ కూడా లేదండి. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెరీ వెరీ రియలిస్టిక్. ఓకే. అయినా నేను బ్రేక్ చేసాను చేజ్ చెప్పేసి, డిడ్ ఐ లీక్ టూ మచ్? మీకు నువ్వు ఇలా డబుల్ ట్యాప్ చేయను, ఎక్కువ లీక్ ఎడిట్ చేద్దాంలేండి, ఏం పర్లేదు. లైవ్లో వెళ్ళిపోదు కదా. మీకు ఈ క్యారెక్టరైజేషన్స్లో మీనాకి, అభిజ్ఞకి ఏమన్నా పోలికలు ఉన్నాయా? చాలా పోలి. అమ్మాయి కాదు, ఇంకేమన్నా పోలికలు? అమ్మాయి కాదు, మీనాకి నాకు. మీరు చెప్పు. ఇద్దరు దే ఆర్ వెరీ కామ్. ఓకే. మీనా ఇస్ కామ్, అభిజ్ఞ as a person is very calm. సెట్లో అయినా బయట అయినా చాలా, మీకు ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఫుల్ హైపర్గా డ్యాన్స్ అవన్నీ చూసి ఏదో అనుకుంటారు కానీ బట్ షీఈస్ వెరీ కామ్, వెరీ పేషెంట్. మీనా కూడా అంతే. లైక్ ఒక ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా వెంటనే కంగారు పడిపోయి అవ్వకుండా చాలా కూల్గా డీల్ చేస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ సిమిలారిటీ బిట్వీన్ బోత్. ఇది నేను కట్ చేసుకొని ప్రోమోలో ఓకే. మీనా అలా సిమిలర్గా ఉంటుందన్నమాట. సిమిలర్గా ఉంటుంది. అండ్ మీనాలో ఎప్పుడు ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే షీ కాంట్ సీ ఎనీథింగ్ అన్ఫేర్ హ్యాపెనింగ్ చుట్టుపక్కల. సో ఆ కుతూహలం ఉంటుంది, ఏం చేయొచ్చు నేను అని. నాలో కూడా అది ఉంటుంది. ఎవరైనా ఇల్ ట్రీట్ అవుతున్నా, ఎవరైనా సరిగ్గా ఒకరు మంచితో లేకపోతే నేను చూడలేను. ఏం చేస్తారు? మాట్లాడతా వెళ్ళి. మీనా అయితే కొడుతుందేమో ప్రాబ్లీ, నేను కొట్టను, వెళ్ళి మాట్లాడతా. సో నైస్ అండి. మీకు జర్నీ ఎలా చూస్తారు అభిజ్ఞ గారు? అంటే మనకి ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలా ఫార్వర్డ్ వస్తున్నారు ఇండస్ట్రీలో, చాలా మంచి రోల్స్ వస్తున్నాయి, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. మాకు ఎప్పుడో ఒకసారి తెలుగు అమ్మాయి కనిపించేది, ఇప్పుడు చాలా రెగ్యులర్గా మాకు తెలుగు అమ్మాయిలు కనిపిస్తున్నారు లీడ్ రోల్స్లో. చాలా మంచి చేంజ్ ఇది. మీరు ఎలా చూస్తారు? ఎలా ఉంది మీకు, మీ సపోర్ట్ ఎలా ఉంది ఇండస్ట్రీ నుంచి? కానీ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది? చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. దిస్ ఇస్ లిటరలీ లైక్ 80% వై ఐ లవ్ మై లైఫ్. అండ్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు బీ అ తెలుగు గర్ల్. ఎందుకంటే మనందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు లీడ్ అలా లేదు కూడా కదండి. ఈ టైం కూడా యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ ఆల్సో షైనింగ్. సో లీడ్, ఫీమేల్ లీడ్, మేల్ లీడ్ అని లేదు. కథ, అందులో మనం ఎంతగా ఇన్వాల్వ్ ఉన్నామో అదే ఫేమ్ని తెస్తుంది, వర్క్ని తెస్తుంది. సో ఇట్స్ అ గుడ్ టైమ్ టు బీ ఇన్ టాలీవుడ్. మీరు చరణ్? ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. అంటే లైక్ యూజువలీ ఒక మేల్ సెంట్రిక్ ఫిలింలో ఒక హీరోయిన్కి ఉండే స్కోప్ కంటే ఫీమేల్ సెంట్రిక్ ఈ సిరీస్లో మిగతా అన్ని క్యారెక్టర్స్కి అంత బ్యూటిఫుల్ స్కోప్ ఉంది. ఆన్ ద కాంట్రరీ, అంటే దీనికి ఒక లక్ ఫ్యాక్టర్ ఉంది. అమ్మాయిలు తనని ఇష్టపడతారు, అమ్మాయిలు నిన్ను కూడా ఇష్టపడతారు. హోప్ఫుల్లీ. ఎందుకంటే నువ్వు సపోర్ట్ చేస్తుంటావు కదా. గుడ్ బాయ్. గుడ్ బాయ్. Kittu is a good boy. I hope everybody will love Kittu. They will.
ఆఫ్టర్ ద రిలీజ్ చూడాలి. ఓకే, మీరు పార్ట్ 2 ఉంటుందని కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టున్నారు కదా. అంతే కదా, సూపర్. నాకే సర్ప్రైజ్ అది. వాళ్ళ బ్రైడ్స్ అది చేసేది సర్ప్రైజ్ అనుకున్నాను నేను, అదే సర్ప్రైజ్ పార్ట్. ఓకే చెప్పేస్తారా సరే, లేకపోతే నమ్ముతాను నేను. ముందు చెప్పారు బట్ లైక్ ఓకే అనుకున్నా, ఇవాళ చెప్పేసరికి అనుకున్నా. గుడ్ లక్ అండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ కాన్వర్జేషన్ తర్వాత. ఇంకా ఈ సిరీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. హోప్ మళ్ళీ మీరు పార్ట్ 2 త్వరగా మొదలెట్టాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.